ఏదైతే ఉందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఐటీడీపీ సోషల్ మీడియా కంటే వెనకబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా వాటిని ప్రజల్లోకి మీరు చేరవేయలేకపోతున్నారు అని చెప్పేసి ఒక ఇది ఉంది వార్త. మీరేమంటారు? జనాల్లో చేరేయటానికి ఉంది. ఆల్రెడీ జనాల్లోనే 24 గంటలు ప్రతి గడప గడపకని ఎమ్మెల్యేని పంపిస్తున్నారు, అందరినీ పంపిస్తున్నారు కదా. సోషల్ మీడియా ఆల్రెడీ బూత్ లెవెల్లో ఆల్రెడీ తిరుగుతున్నాం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ స్వతహాగా ప్రతి గడపకు వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాలను మళ్ళీ ఒకసారి వివరించండి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మేము ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఏదైతే ఉందో ఐటీడీపీ చేసే దుష్ప్రచారాలు మీరు ముఖ్యంగా మీరు తిప్పికొట్టలేకపోతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా తిప్పి కొడతానే ఉన్నాం. తిప్పి కొట్టకుండా ఏమి లేము. ఖచ్చితంగా ప్రతిదాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని ప్రతి నియోజకవర్గం వైడ్గా మా ద్వారాగా మేమైతే తిప్పి కొడతానే ఉన్నాం. కానీ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఉందో ఏ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మేము వస్తే ఇది చేస్తాము, లేదు మా పథకాలు ఎలా ఉంటాయి అని కాకుండా ఎందుకు ఈ విధంగా ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ పోస్టులు పెడుతున్నారు? మేమైతే ఎక్కడా ద్వేషించట్లేదు. మా పథకాల మీద మేము బేస్గా ముందుకెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే మా మీద ఏదో దుష్ప్రచారాలు చేస్తూ ఇది ఏం చేయట్లేదు, ఇక్కడ డెవలప్ లేదు, అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదని చెబుతున్నారు. ఇప్పుడు మా స్వతహాగా మా పెదకూరపాడు నియోజకవర్గం చూసుకుంటే గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని అభివృద్ధి అనేది మా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు చేశారు. కావాలంటే దానికి సాక్ష్యంగా ప్రతి గ్రామాల్లో మొత్తం మీకు కనపడుతుంది. షాదీఖానాలు కానివ్వండి, ప్రతిదీ ఇదని అది అని లేదు. సిమెంట్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అన్నీ కూడా మరి మా శాసనసభ్యులు ప్రతి ఒక్క సమస్యని పట్టుకొని దగ్గరుండి మరి ఆ వర్కులు చేయటం కూడా జరుగుతుంది. మరి ఏదైతే ఉందో ఇప్పుడు మీ శాసనసభ్యులు మీద ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారు పోటీ చేయబోతున్నారు, రేపు ఎలా ఉండబోతుంది? భాష్యం ప్రవీణ్ గారికి అంత ఇదేం ఉండదు సార్. ఎందుకంటే ఇక్కడ స్వతహాగా బలం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లోకి బాగా దగ్గరైపోయాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వ పరంగా కాకుండా ఆయన స్వతహాగా ఎంతో కొంత చేతనైనంత వాటికి సాయాలు చేసుకుంటూ జనాల మనసుల్లో ఒక ముద్ర వేసుకున్నారు. సో అంతే తప్పనిచ్చి ఆయన వల్ల మాకు పెద్ద పోటీ ఏముండదు. ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో ఇక్కడ పనిచేసిన ఎవరైతే ఉన్నారో కొమ్మారపాటి శ్రీధర్, మరి భాష్యం గారు, వీళ్ళిద్దరూ ప్లస్ జనసేన వీళ్ళందరూ కలిస్తే అప్పుడు ఇబ్బంది కాదంటారు నంబూరు శంకర్ గారికి? ఏమి ఇబ్బంది ఉండదు సార్. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు కదా, చెప్పుకోవడానికి కూడా లేదు. ఎంతసేపటికి ఆ ఇసుక ర్యాంపులు అవి దోచుకోవటం, 100 కోట్లు పెనాల్టీ వేసిన గ్రీన్ టిఫిన్లలో కూడా పెనాల్టీలు వేసి ఉన్నాయి. ఇంకా అంతకుమించి వీళ్ళు వచ్చి జనసేనని కనీసం వాళ్ళు ఏమి చేయగలుగుతారు అనేది చెప్పగలిగితే నిజంగానే పోటీ ఉంటుందేమో అనే ఒక భయం అనేది మాకు ఏర్పడుతుంది. ఎంతసేపటికి దుష్ప్రచారం, శంకర్రావు గారు అది చేశాడు, ఇది చేశాడు, అవినీతి చేశాడు, ఎక్కడ ప్రజల్లో ఎక్కడా కూడా ఆయన మీద అవినీతి మరక అనేది లేదు. కావాలని వాళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు, కానీ ప్రజల్లో అయితే శంకర్రావు గారి మీద మంచి అభిప్రాయమే ఉంది.